ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. మన దేవుడు మన ప్రతి పాపములను క్షమించగలిగినవాడు. ఆయన దగ్గర అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. దేవునికి కప్పుకునే వారికంటే ఒప్పుకునే వారంటే ఇష్టం. ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఏ పాప దోషములు దాచుకుంటకు ఆయన ఎదుట ఒప్పుకోగలిగితే ఆయన నిన్ను క్షమించి నీ సంకటములను కుదురుస్తాడు. ఆయన యథార్థవంతుడు అంటే ఎంతో ఇష్టం. మన దేవునికి మన దోషములను క్షమించుట నమ్మదగిన వాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, మీ హృదయములలో పాపమును దాచుకునక ప్రతి రహస్య పాపమును ఆయన ఎదుట ఒప్పుకోగలిగితే ఆయన నిన్ను క్షమిస్తాడు. ఆయనకు నీకు అడ్డుగా ఉన్న ప్రతి పాపమును క్షమించి ఆయన మరింత నీ చేరువ అవుతాడు. నీ జీవితంలో తన కార్యములను చేయుటకై తన ద్వారములను తెరుస్తాడు గనక ప్రతి పాపములను ఆయన దగ్గర ఒప్పుకుందాం, క్షమాపణను పొందుదాం. ఈ లోకంలో ఆయన కొరకు పరిశుద్ధంగా బ్రతుకుదాం.